హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేనే వంట చేస్తున్నాను. ఇప్పుడైతే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడైతే మనం పప్పు చేయబోతున్నాం. కొని ఇప్పుడైతే మనం వెళ్ళి గ్లాస్ తీసుకొని వచ్చేద్దాం. ఇప్పుడైతే మనం చిన్న టీ గ్లాస్ అయితే తీసుకున్నాం. చూసారా ఈ గ్లాస్కి అయితే మనం ఇవి తీసేసుకున్నాం కందిపప్పు. ఇప్పుడైతే దీనిలోకి వేసేయాలి, కుక్కర్లోకి వేసేసి. ఇదిగో మమ్మీ. ఇప్పుడైతే మనం దీనిని కడగబోతున్నాం. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వేసాం కదా, మనం 2 టీ గ్లాసులు నీళ్ళు తీసుకోండి. బాగా మీరు ట్యాప్ కింద పెట్టి ఒకసారి ట్యాప్ ఆన్ చేసి కొంచెంసేపు నాకు ఆఫ్ చేస్తే ఇన్ని నీళ్ళు అయితే వచ్చాయి. నాకు ఈ నీళ్ళలో అయితే నేను బాగా కడుగుతున్నాను. చూసారా, కందిపప్పు అయితే మనకి ఇలా తడిచిపోయింది, మొత్తం నానిపోయింది. బాగా ఇలా 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 ఇలా. ఇప్పుడైతే మనం కొన్ని నీళ్ళు అయితే పాడపోయాలి, ఇలా ఉంచాలి. కందిపప్పు అయితే కింద పడకుండా చూసుకోవాలి మనం. నేను ఇలా చేయి అడ్డం పెట్టుకుని మీకైతే కందిపప్పు అనేది అయితే కింద పడద్దు. అన్నీ ఇలా పడికి వచ్చిన టైంలోనే మనం వెనక్కి తీసేయాలి. ఒక్కసారి ఇంకోసారి ఉంచాలి. నీళ్ళని కందిపప్పు అయితే నీళ్ళు ఏం లేవు, అన్నీ వచ్చేస్తే చూసారా, నీళ్ళు కూడా ఏం లేవు, ఉన్నాయి కొన్ని అయితే. ఇలా మంచి చూడాలి మీరు అప్పుడు చూస్తే పోతుంది. వాటర్ అంతా సైడ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే వాటర్ అంతా వెళ్ళాలి కదా, మనం అయితే చేతికి అందుకున్న కందిపప్పు అంతా దీంట్లోకి అయితే వేసేయాలి. ఇదిగోండి, కందిపప్పు అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటాను. ఒక్క నిమిషం, ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళాయి ఉల్లిగడ్డలు, టమాటాస్ ఇక్కడ ఉంది. ఇక్కడైతే నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే దీనికి మనం బాగా పొట్టు తీసేయాలి అంతా. చూసారా ఎంత బాగా తీసుకుంటే సన్నగా లాగా అనేది అయితే నేను కోసేటప్పుడు అయితే మీకు చెప్తాను. ఇలా బ్లాక్ అవుతాయి కదా, మీరు పొట్టు తీసాక కడుక్కోవాలి. అదంతా అయితే మవ్వ అయితే చాలా స్పీడ్గా తీసేస్తుంది కట్ చేయడం కూడా అంతా. కానీ ఇప్పుడైతే మవ్వకి ఇద్దాం అనుకున్నాను, కానీ మవ్వ అయితే పనుకుంది. మమ్మీ ఇక్కడ అంతా పోయినట్టుంది చూడు. అదే చెప్పు, పోయింది. ఏదైతే మనం కట్ చేసేటప్పుడు అయితే కట్ చేసి పక్కన పాడేస్తే అయిపోతుంది. కట్ చేశాక కనిపిస్తుంది మనకైతే అది పోయిందో లేదో అనేది. నీట్గా తీసేస్తున్నాను అయితే నేనైతే ఉల్లిగడ్డ. మమ్మీ అయితే ఇక్కడంతా కట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది నాకు. మనం ఇందాక బియ్యం గురించి చెప్పాను కదా, బియ్యం అయితే చాలా వైట్, మనం అన్నం వండుకున్నాక ఎంత వైట్గా వస్తుంది. నీళ్ళు పోసి కడిగి మళ్ళీ ఆ తర్వాత మీరు బియ్యం ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో 2 గ్లాసులు బియ్యం అయితే పెట్టుకున్నాను నేను. కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసి ఇంకా సగం గ్లాస్ నీళ్ళు పోసాను. ఇప్పుడు మనం అన్నం ఎంత వైట్గా ఉంటుందో అంత వైట్ కలర్లో వచ్చి అంత మంచిగా నానాలి. అంత నానిపోయాక కరెక్ట్ మనం అన్నం ఎంత వైట్గా ఉంటుందో అంత వైట్గా కనిపిస్తాయి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే అంతలోకి మనం టమాటా కూడా కట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పొట్టుంది దీనికైతే లైట్గా. ఇప్పుడైతే మనం అంతా నానబెట్టుకున్నాం కాబట్టి రాలేదు అని ఇప్పుడు నేనైతే వాటర్లో ఒకసారి పెట్టి తీసాను. పొట్టు మొత్తం ఈజీ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి కడిగేసుకుంటున్నాను. కడిగేసుకున్నప్పుడు అయితే నాకు తెలిసిపోతుంది. ఇదైతే మధ్యలో చూపించాను కదా మీకు, అక్కడైతే పోయింది అని అర్థమైపోతుంది. ఇక్కడైతే ఉల్లిగడ్డని ఇక్కడ కట్ చేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా అంటే ఇవి ఉంటాయి కదా అటు సైడ్, ఇక్కడ ఇలా కట్ చేస్తూ ఉన్నాను. పచ్చిమిర్చి, టమాటా అవన్నీ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే రావట్లేదు, ఒక నిమిషం ఉండండి. వచ్చేసింది, చూసారా ఇలా ఉండాలి. ఇక్కడైతే ఏం పోలేదు. నేనైతే ఒక 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను.